ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నూకల వెంకట గౌరీ ప్రణయ్ కుటుంబానికి టీడీపీ ఇన్సూరెన్స్ పథకం కింద 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు బ్రాహ్మణ సాధికార సమితి జిల్లా కన్వీనర్ హోతా రవి తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన వీడియో సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ప్రణయ్ తల్లిదండ్రులు నూకల సూర్యరామ, వెంకట శాస్త్రి, రత్న సులోచనలు పాల్గొన్నారు. ప్రమాదంలో దురదృష్టవశాత్తు చనిపోయాడు. చనిపోయిన దరిమిలా అతని సభ్యత్వం కార్డు తీసుకుని తెలుగుదేశం పార్టీ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో సంప్రదిస్తే అతను చనిపోయిన తాలూకు కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి, అవన్నీ సబ్మిట్ చేస్తే మీ పని వేగవంతం చేస్తూ ఉన్నారు. జస్ట్ 10 రోజుల క్రితం వీళ్ళిద్దరిని తీసుకుని పార్టీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేసాం. సబ్మిట్ చేస్తే ఎంత వేగవంతంగా చేశారంటే లోకేష్ బాబు గారు అండ్ టీం చేసిన వర్క్ నిజంగా నిజంగా అభినందనీయం. ఎంత త్వరగా అవుతుందని మేము అసలు ఊహించలేదు. నిన్నటి రోజున, అంటే 10 రోజుల క్రితం ఇస్తే నిన్నటి రోజున ఆ ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి తెలుగుదేశం వారు ఇచ్చిన హామీ ప్రకారం ఇన్సూరెన్స్ రూపంలో 5 లక్షల రూపాయలు నిన్న అకౌంట్లో పడినాయి. దీనికి నిజంగా ఈ కుటుంబానికి ఎంతో ఉపశమనం కలిగింది ఈ రకంగా చేయడం వల్ల. అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పార్టీ తరఫున మేము అండగా ఉన్నాం అని కార్యకర్తల కుటుంబానికి అండగా ఉన్నామని ఒక భరోసా కల్పించారు. ఈ రకంగా ఇంత వేగవంతంగా చేసినందుకు గాను ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు అండ్ టీంకి, అలాగే మా స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.